నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇవాళ రాత్రి తీవ్ర తుఫానుగా మారనుంది రమాల్ తుఫాన్. ఇవాళ ఉదయం తుఫానుగా మారిన వాయుగుండం రాత్రికి మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని విజయవాడ, గన్నవరం, ఉయ్యూరులో భారీ వానలు పడుతున్నాయి. ఇక అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, మడకశిర, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలంలో వర్షాలు పడుతున్నాయి. విశాఖలోనూ మబ్బులు కమ్ముకున్నాయి. అనంతపురంలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు బూదగవి చెరువు పొంగి పొర్లుతోంది. విడపనకల్లు మండలంలో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో 19 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పై అధికంగా ఉంటుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. ఈ తుఫాన్ ఏపీపై పెద్దగా ప్రభావం చూపించదని తెలిపింది. అన్ని ప్రధాన పోర్టులకు 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇక తుఫాన్ హెచ్చరికలకు సంబంధించి విశాఖ వాతావరణ శాఖ అధికారిని సునందతో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి కొనసాగుతుంది. ఇది రాగల కొద్ది గంటల్లోనే తుఫానుగా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, దీని ప్రభావం రాష్ట్రం మీద ఎంత మరీ ఉంటుందనేది విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రస్తుతానికి తుఫాను ఏ విధంగా బలపడే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ దీని ప్రభావం ఉండే అవకాశం? ప్రస్తుతం ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. రానున్న మరికొన్ని గంటల్లో తీవ్రత పెరిగి తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈశాన్య ఉత్తర దిశగా కదులుతూ దీని తీవ్రత పెరుగుతూ తుఫానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం 18 డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర కేంద్రీకృతం అయ్యింది. అంటే తూర్పు మధ్య బంగాళాఖాతంలో రానున్న మరికొన్ని గంటలు ఉత్తర బంగాళాఖాతంలోనికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. తుఫానుగా మారే కొద్దీ కూడాను దీని యొక్క ప్రభావం అంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ ఏరియా లార్జ్ ఏరియాలో ఇక డ్యాన్స్ క్లౌడ్ మాస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా రానున్న మరికొన్ని గంటలు ఇది ఇంకా తూర్పు భాగంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ యొక్క డ్యాన్స్ క్లౌడ్ మాస్ ఏరియా అంతా కూడాను మన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతున్న కారణం చేత కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ, తెలంగాణలో కొంత భాగం అంతా కూడాను మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి తేలికపాటి వర్షాలు ఉంటూ 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. అంటే ఈ డ్యాన్స్ క్లౌడ్ ఎక్కడైతే ల్యాండ్ మీదకి వస్తుందో అక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షం ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడా తేలికపాటి వర్షం ఉంటుంది. అలాగే ఈ సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడాను ఈ యొక్క క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడా పైకి మూవ్ అవుతాయి కనుక ఈవెన్ క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఎండ వాతావరణం కూడా రేపటి నుంచి ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మీద దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? అలాగే పోర్టుకి సంబంధించి కానీ ఫిషర్మ్యాన్కి సంబంధించి ఎటువంటి వార్నింగ్స్? ఆంధ్రప్రదేశ్ మీద దీని ప్రభావం అయితే తక్కువని చెప్పుకోవాలి. ఇప్పటికే తేలికపాటి వర్షం మాత్రమే నమోదవుతున్న పరిస్థితి ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉంటుంది. అది కూడా డెన్స్ క్లౌడ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ, మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క సిస్టమ్ మన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అలాగే మన మధ్య బంగాళాఖాతంలోని కేంద్రీకృతం అవుతున్న కారణం చేత ఈ సిస్టమ్ వలన మొదటి ప్రమాద నంబర్ హెచ్చరిక అనేది మొత్తం అన్ని పోర్ట్స్లోనూ కూడా
ఇవ్వడం జరిగింది. కాకినాడ అండ్ గంగవరం పోర్ట్స్లో అయితే కనుక విత్ సెక్షన్ సిగ్నల్స్ లైక్ 3 and 2 ఇవ్వడం జరిగింది. అంటే 3 అంటే ఈస్ట్ సెంట్రల్ బే అండ్ 2 అంటే వెస్ట్ సెంట్రల్ బే అనమాట, అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం. సో ఈ రెండిటిలోనూ కూడా ఇప్పుడైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మత్స్యకారులను మధ్య బంగాళాఖాతం అంటే మనకి 100 కిలోమీటర్స్ లోపల నుంచి డీప్ సీకి వెళ్ళే కొద్దీ కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అందుచేతనే మొత్తం మీద ఈ ప్రాంతాలకి వేటకు వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇంకా రానున్న 2 రోజులు కూడాను ఉత్తర బంగాళాఖాతం అలాగే ఈ తీరం వెంబడి అంటే బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా తీరం వెంబడి గాలులు కూడా ఎక్కువ ఉంటాయి కనుక ఈ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు కూడా ఇప్పటికే వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది ఈరోజు మరికొద్ది గంటల్లోనే తుఫానుగా అలాగే అతి తీవ్ర తుఫానుగా మారుతుందని చెప్తున్నారు. ఇది తీవ్ర తుఫానుగానే మారిన తర్వాత కేపురా, సాగర్ ఐలాండ్స్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్కు దీని ప్రభావం అంత లేనప్పటికీ మాత్రం 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఆ తదుపరి యథావిధిగా వాతావరణం అనేది కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.